నేను ఆ నాలో నేనుకి ఎంత సమయం కేటాయిస్తున్నామో మనం అందరం ఆలోచించుకుంటాం. కాస్త ఇంట్లో ఒంటరిగా ఉండవలసి వస్తే అందరూ వెళ్ళిపోయారు, నన్ను ఒక్కడిని వదిలేశారు. ఇంతకంటే అదృష్టం లేదు నిజానికి. అనుకోవడం, ఎవరికో ఫోన్ చేయడం, ఓ సోంబేరిగాన్ని పిలవడం, ఒక గంట సోంబేరిగాన్ని పిలవడం, ఒక గంట సూది. ఇక్కడ వాడి టైం పాడైంది, మన సమయం పాడైంది. అసలు అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఎంత అదృష్టం అండి. వాళ్ళు దోషం, నేను ఒక్కడనే ఉంటాను అని జపం చేసుకోవచ్చు కదా, మనకి ఇష్టమైన పుస్తకం చదువుకోవచ్చు కదా, ఆధ్యాత్మ గ్రంథం. అసలు మనలోకి మనం వెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చోవచ్చు కదా, లోపల ఏం జరుగుతుందో. ఉండదేమండి అలా. మనం తోసని జబ్బు, ప్రపంచంలో చాలా మందికి ఉన్న జబ్బు అంటే తోసని జబ్బు. పట్టుకుని తోసి పారేస్తే అప్పుడు తోస్తుంది. ఇక్కడ తోచకపోవడం ఏంటండి? నీలో నువ్వు ఉంటే తోచకపోవడం ఉండదు. ఇక్కడ నీకు ఎందుకు తోచట్లేదు అంటే ఎవరో నీ పక్కన ఉండాలని చూస్తున్నావు ఎంతసేపు. ఇక్కడ ఎందుకు ఉంటే ఏం చేస్తావో చెప్పు, ఆలోచించు, ఇంకా ముందుకెళ్ళు. ఆలోచన ఎప్పుడు మధ్యలో ఆపేయకూడదు. ఎవరో మన దగ్గర ఉంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా ఈ ఇద్దరిని తప్ప అందరినీ తిడతారు ప్రపంచంలో. మన ఇద్దరమే మంచివాడు. వరంగల్ అంతా చెడిపోయినట్టే లెక్క. ఒకవేళ ఈ ఇద్దరిలో ఒక మనిషి బయటికి వెళ్ళి ఇంకోటి ఎవడన్నా వచ్చాడు, ఈ వెళ్ళిన వాడిని వెంటనే తిడతాడు ఈ కూర్చున్నవాడు. ఇప్పుడు వెళ్ళాడే వాడే మొత్తం పాడు చేశాడు. ఇప్పుడు ఇంతకంటే మనం చేసేది ఏమన్నా? ఆ మాట వాడి ముందు ఎందుకు అనలేకపోయి నీకు ధైర్యం లేదు. వాడు ముక్కు మీకు గుద్దేస్తాడేమో అని భయం. నిజానికి ఇద్దరు కూడా మంచివాళ్ళు కాదు. ఒకవేళ మంచివాడు అయితే అందరూ మంచివాళ్ళు అయి ఉండాలి. కానీ మన అహం ఏం చేస్తుందంటే ఎంతసేపు నేను గొప్పవాడిని, ఎదుటివాడిని కూడా గొప్పవాడు అనకపోతే వాడు మన గొప్పతనం ఒప్పుకోడు కదా. నాకు చిన్నప్పుడు ఒక మిత్రుడు ఉండేవాడు, హనుమంతరావు. ఇప్పుడు వాడు నేను 8వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. వాళ్ళ తాతగారు ఊరికి ప్రెసిడెంట్, మా ఊరికి ప్రెసిడెంట్. వాడు నేను మీ ఇద్దరం ఆడుకుంటూ వెళ్ళినప్పుడు 7వ తరగతిలో ఉండగా ఆ మురికాలువ దగ్గర ఒక వంతెన ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈ వంతెన మా నాన్నగారు మా తాతగారు మీ నాన్నగారు కలిపి కట్టించారని చెప్పేవాడు. నాకు మా నాన్న ఎప్పుడు అటువంటి గొప్ప పనులు చేయడం నేను చూడ. కానీ ఇంట్లో కూర్చుని ఏదో వచ్చిన వాడికి ఏదో చెప్పడమే కానీ ఏమి ఇలా ఏదో ప్రజోపకార కార్యక్రమాలు చేసినట్టు నేను చూడ. ఓ మనుషులు మన్ని కూడా ఎందుకు కలుపుతారు అంటే వాడి గొప్పతనం మనం ఒప్పుకోవడం కోసం. మా నాన్నగారు పేరు కలపకపోతే వాడి తాతగారి గొప్పతనం నేను ఎందుకు ఒప్పుకుంటా? నువ్వు ఇలాగే చెప్తావులే గొప్పలంట. మమ్మల్ని కూడా కల్పిస్తే ఇంకా మాట్లాడంగా. ఇది మానవ మనస్తత్వం అండి. ఈ దృష్టితో ఉన్నవాళ్ళు